ఉదయాన్నే లేచిన వెంటనే గానీ, లేకపోతే రాత్రి పనుకునే ముందు గానీ, లేకపోతే ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు గానీ, లేకపోతే ఏదైనా నీ జీవితంలో జరగాలని మీరు అనుకోని ఆ పనిని ప్రారంభం చేసేటప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక అధ్యాయం ఉంది. ఆ అధ్యాయాన్ని నేను ఈ రోజున మీకు పరిచయం చేస్తాను. ఆ అధ్యాయాన్ని మీరు చదువుకున్నట్లయితే మీ జీవితంలో అక్షరాల 7 ఆశీర్వాదాలు అంతకు మించి ఖచ్చితంగా మీకు కలుగుతాయి. తప్పకుండా దేవుని యొక్క సహాయం మీకు అందుతుంది. మీ ప్రార్థనలు విజయవంతమవుతాయి. అలాగనే తప్పకుండా దేవుని యొక్క ఆదరణ మీకు లభిస్తుంది. అలాగనే మీరు కోరుకున్నది ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకున్నది జరుగుతుంది. మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఆలోచన పరిశుద్ధమైనదైతే అది కూడా మీ జీవితంలో జరుగుతుంది. అలాగనే దేవుడు మీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. ప్రార్థన చేసే ముందైనా ఎప్పుడైనా ఖచ్చితంగా ఈ కీర్తనను మీరు చదివి ఖచ్చితముగా చూడండి. ఒక నెల రోజుల్లో ఖచ్చితముగా మీ జీవితంలో అనుకున్నది తప్పకుండా జరుగుతుంది. ఆ కీర్తన ఏంటి అనేది బైబిల్ గ్రంథంలో నేను మీకు తెలియపరుస్తాను. ఆఖరి వరకు కూడా ఈ యొక్క వీడియోని వీక్షించండి. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి. అలాగనే అనేకులకు కూడా షేర్ చేయండి. అలాగనే కామెంట్ చేయండి, యేసయ్య నా ప్రార్థన విన్నాడు అని. అలాగనే హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. కాబట్టి ఈ రోజున మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి కీర్తనల గ్రంథంలో నుండి మనకు అద్భుతమైన అధ్యాయాన్ని నేను మీకు ఈ రోజున పరిచయం చేయబోతున్నాను. పాత నిబంధనలో కీర్తనలలో నుండి నేను మీకు ఒక అధ్యాయాన్ని చూపిస్తాను. ఆ అధ్యాయాన్ని తప్పకుండా మీరు చదవండి. 7 రకాల ఆశీర్వాదాలు మీరు తప్పకుండా పొందుకుంటారు. ఆఖరిలో మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. ఈ రోజున నేను మీకు తెలియపరిచే బైబిల్ గ్రంథంలో ఉన్న అధ్యాయం ఏంటి అంటే, బైబిల్ స్టడీలో మీరు తెలుసుకోవాల్సినది ఏంటి అంటే కీర్తనలు 20వ అధ్యాయము. ఈ కీర్తన ఒక రాజుకు విజయాన్ని కోరుతూ ప్రజలు చేసిన ప్రార్థన కీర్తన. దీనిని దావీదు రాజు రచించాడు. ఈ కీర్తనలో యుద్ధానికి వెళ్లే ముందు దేవుని ఆశీర్వాదం, రక్షణ, విజయం కోసం ప్రార్థించడం కనిపిస్తుంది. ఎవరు రాశారు ఈ కీర్తనను? రాజు రచించాడు. దావీదు ఇశ్రాయేల్ దేశానికి 2వ రాజు. ఆయన దేవుని హృదయానుసారుడిగా ప్రసిద్ధి చెందాడు. కీర్తనలోని చాలా కీర్తనలు దావీదే రచించాడు. ఎప్పుడు రాశాడు? ఖచ్చితమైన సంవత్సరం బైబిల్లో పేర్కొనబడలేదు. అయితే దావీదు తన పరిపాలన కాలంలో సుమారు క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరం ప్రాంతంలో యుద్ధ సమయాల్లో లేదా యుద్ధానికి వెళ్లే ముందు ఈ కీర్తనను రచించినట్లు బైబిల్ పండితులు భావిస్తారు. ఎందుకు రాశారు? ఈ కీర్తనలో ప్రజలు తమ రాజు కోసం ప్రార్థిస్తూ దేవుడు అతని ప్రార్థనకు జవాబు ఇవ్వాలని, ప్రమాదాల నుండి కాపాడాలని, యుద్ధంలో విజయాన్ని ఇవ్వాలని, అతని కోరికలను నెరవేర్చాలని వేడుకుంటారు. ఈ కీర్తన ఒకవేళ మీరు చదివితే మీకు బలము, ఆయుధాలు లేదా రథాలపై కాదు దేవునిపై నమ్మకం ఉంచాలని బోధిస్తుంది. ఈ కీర్తన ప్రత్యేకత ఏమిటి? ఇది విజయానికి ముందు చేసే ప్రార్థనగా ప్రసిద్ధి చెందింది. దేవునిపై విశ్వాసం ఎంత గొప్పతో తెలియచేస్తుంది. మీ కష్టకాలంలో, మీ పరీక్షల సమయాల్లో, ఉద్యోగం, పరీక్షలు, ఇంటర్వ్యూలు, వ్యాపారం లేదా ఏదైనా ముఖ్యమైన పనికి మీరు ముందు చాలామంది ఈ కీర్తన చదువుతారు. మీరు కూడా తప్పకుండా చదవండి. ముఖ్యంగా కీర్తన 20వ అధ్యాయం 7వ వచనంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన వాక్యాల్లో ఒకటి, వారు రథములను గుర్రములను నమ్ముదురు, అయితే మేము మా దేవుడైన యెహోవా నామమును జ్ఞాపకం చేసుకుందాము. ఇప్పుడు మన బైబిల్ గ్రంథంలోని కీర్తనలు 20వ అధ్యాయం ఒక్కొక్కటిగా చదువుకొని ధ్యానం చేసుకుందాం. లాస్ట్ వరకు కూడా వినండి. ఒక్కొక్క వచనం చదువుతుండగా మీరు కూడా నాతో పాటు చదవండి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక, సియోనులో నిన్ను ఆదుకొనును గాక, ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకం చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక. మే ద లార్డ్ answer you in the day of trouble. May the name of the God Jacob protect you. May he send you help from the sanctuary and give you support from Zion. May he remember all your offerings and regard with favor you burnt sacrifices. చూడండి, దేవుడు ఆపత్కాలంలో నీకు ఉత్తరం ఇస్తాడు. అనగా ఈ రోజున మీరు అనేకమైన ఆపదల్లో ఉన్నారు, ఆదుకోమని దేవుణ్ణి మీరు అడిగితే వెంటనే దేవుడు ఆన్సర్ చేస్తాడు. నువ్వు ట్రబుల్స్లో ఒకవేళ ట్రబుల్లో మీరు ఉంటే, ఏదైనా ఒక ట్రబుల్ ఈ రోజున మీకు వచ్చి ఉండవచ్చు, ఆయన యెహోవా నామము నిన్ను ఉద్ధరించునుగాక. మే ద నేమ్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ జాకబ్ ప్రొటెక్ట్ యూ. అనగా ఉద్ధరించడం అంటే ఏంటంటే దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి బండి మీద వెళ్తున్నాడు, హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్నప్పుడు అతనికి ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగితే ఆ తలభాగం అంతా కూడా ఆ శిరస్త్రాణం ఉండడం మూలన, హెల్మెట్ ఉండడం మూలన
ప్రియ దేవుని బిడ్డ, అతని యొక్క తల ప్రొటెక్షన్లో ఉన్నట్లుగా దేవుని యొక్క నామము కూడా నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఆయన నీకు తప్పకుండా ఉత్తరం ఇస్తాడు. నువ్వు ఆపదల్లో ఉన్నావు, అప్పుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావు, దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. పరిశుద్ధ స్థలంలో ఆయన నీకు సహాయం చేయనుగాక. మే హీ సెండ్ యూ హెల్ప్ ఫ్రమ్ ద సెంక్చురీ అండ్ గివ్ యూ సపోర్ట్ ఫ్రమ్ జియోన్. చూడండి, దేవుడు పరిశుద్ధ స్థలంలో నుండి, సియోన్లో నుండి నిన్ను ఆదుకుంటాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఈ ప్రపంచంలో కొన్ని వందల దేశాలు ఉన్నాయి, కొన్ని వేల రాష్ట్రాలు ఉన్నాయి, కోట్ల గ్రామాలు ఉన్నాయి, లక్షల సిటీస్, నగరాలు ఉన్నాయి, కొన్ని కోట్ల ప్రజలు ఉన్నారు. ఎక్కడ నుండి నీకు సహాయం రాదు. అయితే పరిశుద్ధ స్థలం అనగా పరలోకంలో నుండి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటాడు. నీ దహన బలులను దేవుడు అంగీకరిస్తాడు. అనగా నీవు ఆరాధన చేసినప్పుడు, దేవునికి నువ్వు దశంభాగం ఇచ్చినప్పుడు, నీ ప్రార్థనలు, ఉపవాస దినాలను దేవుడు తప్పకుండా, నువ్వు ఎప్పుడెప్పుడు ఎన్ని శుక్రవారాలు ఉపవాసం ఉన్నావో, ఎన్ని 40 రోజులు ఉపవాసం ఉన్నావో, ఎన్ని 3 రోజులు ఉపవాసం ఉన్నావో, ఎంతకాలం నుండి ఎన్ని గంటలు ప్రార్థన చేసావో, వాటన్నిటిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. వాటన్నిటిని దేవుడు రిమెంబర్ చేసుకుంటాడు. వాటన్నిటిని దేవుడు నోట్ చేసుకుంటాడు. వాటన్నిటిని దేవుడు అంగీకరిస్తాడు. అలాగనే మరి యొక్క వాక్యలేఖనాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. మే హీ గ్రాంట్ యూ యువర్ హార్ట్స్ డిజైర్ అండ్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ ప్లాన్స్. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సవం చేయుచున్నాం. మా దేవుని నామను బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మే వి షౌట్ ఫర్ జాయ్ ఓవర్ యువర్ సాల్వేషన్ and in the name of our God set up our banners. May the Lord fulfill all your petitions. యెహోవా తన అభిషక్తిని రక్షించిన నాకు ఇప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలం చూపును. తన పరిశుద్ధ ఆకాశంలో అతనికి ఉత్తరం ఇచ్చును. Now I know that the Lord saves his anointed. He will answer him from his holy heaven with the సేవింగ్ మైట్ ఆఫ్ హిస్ రైట్ హ్యాండ్. కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. సమ్ ట్రస్ట్ ఇన్ చారియట్స్ అండ్ సమ్ ఇన్ హార్సెస్ బట్ విల్ ట్రస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అవర్ గాడ్. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలుచుచున్నాం. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. దే కొలాప్స్ అండ్ ఫెల్ బట్ వి రైజ్ అండ్ స్టాండ్ అప్ రైట్. ఓ లార్డ్ సేవ్ ద కింగ్, మే హీ ఆన్సర్ అస్ వెన్ వీ కాల్. చూడండి, దేవుడు నీ కోరిక సిద్ధింప చేస్తాడు. నీ ఆలోచన అంటే నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో పరిశుద్ధంగా, ఆలోచన అంతా కూడా సఫలపరచబడుతుంది. అలాగనే దేవుడు జయోత్సవంతో ధ్వజమును ఎత్తి నిలబడేటట్లుగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మే ద లార్డ్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ పిటిషన్స్. దేవుని ఎదుట నువ్వు ఏదైతే ప్రార్థన కోరుతున్నావో, ఇది జరగాలని, ఉద్యోగం రావాలని, వివాహం జరగాలని, అప్పులు తొలగాలని, స్వస్థత కలగాలని, విదేశాలు వెళ్ళాలని, అలాగనే దేవుడు ఎదుట నువ్వు ఏదైతే పిటిషన్ పెట్టుకున్నావో, విజయం రావాలని, మారాలని ఏదైతే దేవుడిని అడుగుతున్నావో, ఫుల్ఫిల్ అనగా దేవుడు దాన్ని సఫలపరచబోతున్నాడు. దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆయన దక్షిణ హస్త బలం, పరిశుద్ధ ఆకాశములో నుండి ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. అలాగే తన దక్షిణ హస్తముతో నిన్ను రక్షిస్తాడు. చూడండి, కొందరు రథాలు బట్టి, గుర్రాలను బట్టి అతిశయపడతారు. కానీ మనమైతే దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాం. వాళ్ళు నేల మీద కృంగిపోయి పడి ఉన్నారు, మనమైతే చక్కగా నిలుచుచున్నాం. చూడండి, కొందరు డబ్బును చూసుకొని, అందాన్ని చూసుకొని, చదువును చూసుకొని, అలాగే రాజకీయ నాయకుల బలం చూసుకొని, అధికారుల అండ చూసుకొని, అలాగనే అధికారాన్ని చూసుకొని అతిశయపడతారు, అలా గర్వపడతారు. అయితే మన యొద్ద రథాలు లేకపోయి ఉండవచ్చు, డబ్బుని యొద్ద లేకపోయి ఉండవచ్చు, అందం, చదువు లేకపోతే వేరేదేది నీ దగ్గర లేకపోయినా, ఉన్నా లేకపోయినా, మనమైతే దేవుని నామాన్ని బట్టి అతిశయపడాలి. ఎందుకనగా రథాలు, గుర్రాలను అనగా డబ్బును, ఐశ్వర్యాన్ని, మనుషుల బలాన్ని, అలాగే ఈ లోకాన్ని నమ్ముకున్న వాళ్ళు నేల మీద పడిపోతారు. ఏదో ఒక రోజున వాళ్ళు కృంగి నేల మీద పడతారు. అయితే మనం చక్కగా నిలబడతాం. అయితే దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఎంతమంది నేల మీద పడిపోయి అడుగంటిపోయినా నువ్వు మాత్రం చక్కగా నిలబడతావు. దేవుడు నిన్ను రక్షిస్తాడు. నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. కాబట్టి నీ కోరిక ఏదైతే ఉందో, నీ ఆలోచన ఏదైతే ఉందో కామెంట్ బాక్స్లో తెలియపరచు. నీ ప్రార్థన
ప్రార్థన ఏదైతే ఉందో కామెంట్ బాక్స్లో తెలియపరచు. తప్పకుండా నువ్వు రాసింది నీ జీవితంలో జరుగుతుంది. దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. నీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకో. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకమందున్న మా తండ్రి, ఎవరైతే ఈ ప్రార్థన వింటున్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించండి. 7 రకాల ఆశీర్వాదాలు నీ బిడ్డకు దయచేయండి. ఆపత్కాలంలో ఉత్తరం ఇవ్వండి. దేవా పరిశుద్ధ స్థలంలో నీ బిడ్డకు సహాయం చేయండి. నీ బిడ్డను ఆదుకోనండి. నీ బిడ్డ కోరికను సిద్ధింప చేయండి. ఆలోచన నెరవేర్చండి, నిలబెట్టండి. అలాగే నీ రక్షణ చూపించండి. అయా ఇదిగో ఇది మొదలుకొని ప్రతిరోజు ఈ కీర్తనను అయా తండ్రి నీ బిడ్డ అవసరమైనప్పుడు చదివి అయా తండ్రి వాడుతున్నప్పుడు, ప్రార్థనలో వాడుతున్నప్పుడు తప్పకుండా నీ బిడ్డ జీవితంలో అందులో రాయబడిన కీర్తన గ్రంథం 20 అధ్యాయంలో రాయబడిన ప్రతి ఆశీర్వాదాన్ని బిడ్డకు దయచేసి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. నా పేరు కిషోర్ కుమార్, విజయవాడ. యవన కాలంలో దేవుని పరిచర్య చేస్తున్నాను. సో కనపడుతున్న ఈ నెంబర్కి 9908937164 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ ప్రార్థన అవసరాలు తెలియపరచవచ్చు. అలాగే ఈ యొక్క వాక్యాన్ని విని మీరు బలపడి ఆశీర్వదింపబడి దేవుని చేత ప్రేరేపించబడినట్లయితే ఈ చిన్నపాటి పరిచర్యకి మీ వంతుగా సహకరించడానికి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్ వీటికి మీ కానుకలు, విరాళాలు పంపించి దేవుని యొక్క పరిచర్య ముందు కొనసాగునట్లుగా సహకరించండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.